బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఒక విషయం మేము ముందుకు తీసుకురావాలి. ఎక్కడ చూసినా డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్, గంజాయి మరియు మత్తు పదార్థాలు, బ్లేడ్ బ్యాచ్లు, ఇట్లా ఏ ఊర్లో చూసినా బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. అయితే కారణాలు ఏదన్నా కావచ్చు. రాచకొండ ప్రతి ఒక్కరు వినే ఉంటారు. రాచకొండ పోలీస్ పరిధిలో ఒక సర్వే చేస్తుండగా ఒక సంచలనమైన, వినూతనమైన, వికృతమైన వార్త బయటపడింది. ఈ డ్రగ్ మాఫియా ఎక్కడ బయలుదేరింది, ఎక్కడ మొదలైంది? రాజస్థాన్ కేంద్రంగా డ్రగ్ మాఫియా ముఠా వచ్చింది. గతంలో విమానాల్లో, రైళ్లలో, బస్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసేవారు, కారుల్లో. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, మేధావితనం ఎక్కువైపోయింది. అతి మేధావులు కదా. ఇప్పుడు ఉమరు, మన కారు పబ్లిక్ వెళ్ళే కార్లు ఉన్నాయి కదా, ఓలెక్స్, ఈ భోజనాలు అవి పెడతారు ఆర్డరు, జొమాటో, ఇలాంటివి రకరకాల కొరియర్లు, వీళ్ళందరికీ పిలిచి ఈ పార్సిల్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వు, ఈ పార్సిల్ ఆ అబ్బాయికి ఇవ్వు, ఈ అబ్బాయికి ఇవ్వు అని చెప్పి, లేకపోతే పలానా అడ్రస్లో ఇచ్చేసాయి ఈ ప్యాక్ అని చెప్పి చాలా తేలికగా రాష్ట్రం మొత్తం గంజాయి పట్టేసుకుంటున్నాం అంటున్నారు. కానీ గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో కాదు. గంజాయి హెడ్ జరిగేది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, పెద్ద ఎత్తున జరిగేది. ఒకప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం, డాన్స్ విలన్స్ వీళ్ళందరూ ఉండేవారు కదా. అదే టైపులో రాజస్థాన్ హెడ్ ఆఫీస్గా పెట్టి, పోకిరి సినిమాలో చూసాం, ప్రకాష్ రాజ్ ఆయన ఒక డాను ఎక్కడో ఉన్నట్టుగా ప్రతి సినిమాలో చూస్తున్నాం. వాళ్ళు ఇక్కడ ఒకప్పుడు చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళని వీళ్ళని బెగ్గర్స్ని పెట్టి చేసేవారు వినూతనంగా. ఇప్పుడు ట్రావెలర్ వెళ్తున్నాడు, ఆ ట్రావెలర్కి ఇచ్చి, బాబు ఈ ప్యాక్ అక్కడ ఇచ్చేవా, బస్సులో ఇచ్చేసి, ఈ ప్యాక్ విజయవాడలో ఇచ్చేవా, ఈ ప్యాక్ అప్పారాకి ఇచ్చేవా, ఈ ప్యాక్ రామారావుకి ఇచ్చేవా అని అలా పంపిస్తూ, ఇలాగా వినూతనంగా రాజస్థాన్ నుండి ఆంధ్ర వచ్చి, ఆంధ్ర నుండి తెలంగాణ వచ్చి, తెలంగాణ నుండి ఆంధ్ర వచ్చి, ఆంధ్ర నుండి కర్ణాటక, అలాగా యావత్తు భారతదేశంలో హెడ్ ఆఫీస్ డ్రగ్ మాఫియా రాజస్థాన్ నుంచి జరుగుతుందంట. ఒక ప్రచారంలో, ఒక సర్వేలో తేలింది. కానీ డ్రగ్స్ అంటే ఎలాగుంటాయి? బ్రౌన్ షుగర్, ట్యాబ్లెట్స్, రకరకాల మెడికల్ ఫార్మసిటిక్స్లో కూడా కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా సప్లై చేసేస్తున్నారు. మెడికల్ షాప్లో కూడా ప్యాక్ చేసి మెడికల్ షాప్లో మెడిసిన్ లాగా వచ్చేస్తున్నాయి. ఇలాగా డ్రగ్ డీలర్స్, మెడికల్ షాపుల వాళ్ళు కూడా అమ్మేస్తున్నారు. ఇంకొక విషయం ముందుకు చెప్పమంటే, ఒక దగ్గుమందు ఉంది, అదేదో కంపెనీ. ఆ దగ్గుమందు కానీ వేసుకుంటే చక్కగా ఒక కోటర్ వేసుకుని నిద్రపోవచ్చు. ఇట్లాగా డ్రగ్ మాఫియా పెరిగిపోతుంది. బీ అలర్ట్. దయచేసి యువతరం, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ మత్తు పదార్థాలకు బానిస అయితే మీ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఈ మత్తు గతములో కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు ఉండేవంట. కానీ ఇప్పుడు వచ్చే మత్తు పదార్థాలు
రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాల తరబడి ఉండిపోతుందంట. బ్రెయిన్లో వెళ్ళిపోయి కూర్చుండిపోతుందంట. మొత్తం ఆ నరాల్ని మొత్తం కూడా డమ్మీ చేసేస్తంట. కాబట్టి యువకులారా, మీ కాలేజీల దగ్గర పాన్ డబ్బాలు దొరుకుతున్నాయని మీరు ఎవరు కూడా వాటికి ఆసక్తి చూపించొద్దు. దయచేసి సంబంధిత అధికారులు తరోగా చెక్ చేసి యువతరాన్ని దారి మార్గంలో పెట్టాలని తెలియజేస్తున్నారు. కొంతమంది సీనియర్ పాత్రికేయులు, కాలేజీ అడ్మినిస్ట్రేషన్, టీచర్లు, ప్రొఫెసర్లు కూడా విద్యార్థులపై కన్ను వేయాలి. మీ కాలేజ్ యూనిఫామ్ కనబడిన చోట మీ బండి ఆపేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, అబ్జర్వేషన్ పెట్టండి, మానిటరింగ్ చేయండి అంటున్నారు. అయితే మరి ఇంట గెలిసి రచ్చగలమన్న తరహాలో తన ఇల్లే తను చూసుకోలేని ఉపాధ్యాయులు ఈవేళ తన స్కూల్ పిల్లలను చూస్తారా, తన కాలేజీ పిల్లలను చూస్తారా అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎవరిని చూడక్కర్లేదు. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటుందంట. లోకం నన్ను చూడట్లేదని తనొక్కటే కళ్ళు మూసుకుంది. లోకం అంతా చూస్తూనే ఉంటుంది, లోకమంతా వెళ్తూనే ఉంటారు. కాబట్టి సంబంధిత అధికారి, సంబంధిత యజమాని, ఏ ఇంట్లో అయితే పిల్లి పాలు తాగుతుందో ఆ యజమాని చూస్తే సరి అయిన బుద్ధి చెప్తాడు. అట్లాగే దయచేసి యువకులారా, తమ మైండ్ని, తమ జీవితాన్ని బలంగా పెట్టి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మీ రాబోయే రోజుల్లో మీదే ఈ వృద్ధులందరూ వెళ్ళిపోతారు. మీరే పాలకులు, మీరే యజమానులు, మీరే నాయకులు. కాబట్టి కళ్ళు తెరిచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రలాభాలకు మోసపోకుండా మీరు బ్రతుకుని ముందుకు సాగించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.